మీనాకి రోహిణి అడ్డంగా దొరికిపోవడంతో రోహిణి చెంప పగలగొట్టి రోహిణికి క్లాస్ పీకుతున్న మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బాలు అయితే మీనాకి చెప్పేసి ట్రిప్కి అయితే వెళ్తాడు. ఇక నైట్ అంతా ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి చాలా నీరసం అయిపోతాడు. అది చూసిన మీనా అయితే, ఏంటండి ఇంతలా కష్టపడాలా? నైట్ ట్రిప్స్ వదిలేసుకోవచ్చు కదా, మార్నింగ్స్ తిరగచ్చు కదా, చూడండి నిద్ర లేక కళ్ళు ఎలా అయిపోయినాయా అని ఇక మీనా అంటుంటే, పర్లేదు మీనా, మరి ఇప్పుడు మనం కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. ఇదిగో నైట్ అంతా ట్రిప్కి వెళ్తే 2,000 వచ్చాయి. ఆ 2,000 ఎవరిస్తారు చెప్పు మనకి? ఆ 2,000 ఆ హుండీలో వెయ్యి అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, వేస్తాను, ఇల్లనే హుండీయే కదా, వేస్తాను అని చెప్పేసి ఇంకా బాక్స్లో వేస్తుంది మీనా. ఆయన కాదండి, కట్టుకుందామండి, ఇప్పుడు కంగారు ఏముంది, పైన ఇల్లే కదా, ఏముంది కంగారు అని మీనా అంటుంటే, నిజం చెప్పు మీనా, నీకు కంగారు లేదు, నేను ఇంతలా కష్టపడుతున్నాననే కదా నువ్వు కంగారు ఏముంది అనే మాట అంటున్నావు, లేకపోతే ఆ మాట అంటావా చెప్పు అని బాలు అడుగుతాడు. అది నిజమేలేండి, నాకు పైన రూమ్ ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత బాగుంది, కాకపోతే మీరు ఇంతలా కష్టపడడం నాకు నచ్చలేదండి. నేనేమో అంతలా ఏం కష్టపడట్లేదు, మీరేమో ఇంత కష్టపడి డబ్బులు తీసుకొస్తున్నారు, నాకేమో చాలా బాధగా ఉందండి అని మీనా అంటుంది. ఎందుకు మీనా బాధ? నువ్వు ఇంట్లో అందరికీ కష్టపడి వండి పెడుతున్నావు, అయినా నా కోసం నువ్వు ఆలోచించి ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తున్నావు, ఇంకేం కావాలి చెప్పు నాకు. అయినా ఇంట్లో అందరికీ వండి పెట్టడమే చాలా చాలా పెద్ద పని, మళ్ళీ నువ్వు ఆ పూల కొట్టుతో పూలల్లి మళ్ళీ అందరికీ అమ్ముతున్నావు, అంత పెద్ద పని చెప్పు నువ్వే అని ఇక బాలు అంటుంటే, అవునండి, మీ కష్టం ముందు నా కష్టం ఎంతో కాదులేండి, పైన రూమ్ కట్టాలనే మన సంకల్పం ఫాస్ట్గా నెరవేరాలని కోరుకుంటున్నాను. అవును, అప్పుడు అదిగో ఆ లక్షావతి అంత చూడొచ్చు మనం, ఏదో పెద్ద షష్టిపూర్తి దాకా రూమ్ కట్టలేనని చెప్పి కబుర్లు చెప్పింది కదా, అప్పుడు మనం రూమ్ కట్టి చూపిద్దాము అనిక బాలు అంటుంటే, అదే అలాగే ఉండండి మీరు కూడా, అదే కట్టి చూపిద్దాం సరేనా అండి అనిక మీనా కూడా అంటుంది. ఏంటి మీనా, కళ్ళకి అంత నల్లగా ఉంది, నైట్ అంతా పడుకోలేదా నువ్వు? పడుకున్నానండి, అది చాలా పెద్ద విషయం లేండి. శృతి దెయ్యం సినిమా పెట్టింది, ఆ దెయ్యం సినిమా చూసినప్పుడు అత్తయ్య గారు వచ్చి నేను భయపడుతున్నాను ఏంటి అరుపులని చెప్పేసి వచ్చి తిట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక శృతి కోపం వచ్చి కావాలని దెయ్యం సౌండ్లు చేసి అత్తయ్య గారిని మనోజ్ని భయపెట్టింది అని ఇక మీనా అయితే జరిగిందంతా చెప్తుంది. దీంతో బాలు అయితే నవ్వుకుని, అబ్బా డబ్బుడమ్మ మంచి పని చేసింది, లేకపోతే నిన్నంటుందా మంచి పని చేసింది అబ్బా డబ్బుడమ్మ, మెచ్చుకోవాలి అసలు డబ్బుడమ్మని, ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని ఇక బాలు అంటుంటే, తను చిన్నపిల్లండి, తనకేం తోస్తే చేసేస్తుంది, కానీ అత్తయ్య గారు ఊరుకోరు కదా, ఆ ప్లేస్లో నేనుంటే మాత్రం నన్ను మామూలుగా ఆడుకునేవాళ్ళు కాదు మీ అమ్మగారు, కానీ శృతి డబ్బున్న అమ్మాయి కాబట్టి వాళ్ళ అమ్మ ఊరుకోదు కాబట్టి అత్తయ్య గారు ఏం అనలేకపోతున్నారు. అదే తను నాకులాగా పేరెంట్ నుంచి వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు, ఆ మరుక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు అనిక మీనా అంటుంది. ఇక బాలు మీనా మాట్లాడుకుంటుంటే హాల్లోకి వచ్చి ప్రభావతి అయితే, ఏయ్ కాఫీ తేవే అని ప్రభావతి అంటుంటే, నువ్వు ఉండు మీనా, అసలు నువ్వు వెళ్ళకు, నేను వెళ్తానుండు అనిక బాలు అయితే కిందకి వెళ్తాడు. ఏంటి ఏంటి నీ బాధ ఏంటి, మీ ఆవిడని పిలుస్తే నువ్వొచ్చావేంట్రా, లేకపోతే ఏ ఈ అంటే అది మా ఆవిడ, ఓహో నువ్వు ఇంకా ఏ పిల్లులనో కుక్కలనో పిలుస్తున్నావేమో నీకు కాఫీ పెట్టడానికి అనుకున్నాను, మా ఆవిడని పిలుస్తున్నావా, మా ఆవిడ రాదులే వాళ్ళకి అనిక బాలు అంటుంటే, ఎందుకు రాదురా, మరి మా ఆవిడ పేరు ఏ ఈ కాదు, మా ఆవిడ పేరు మీనా, మీనా అని మర్యాదగా గౌరవంగా పిలిస్తే మా ఆవిడ వచ్చి నీకు కాఫీ పెడుతుంది, లేదంటే నీ చేతులు కాళ్ళు దేవుడిచ్చాడు కదా, వెళ్ళి కిచెన్ రూమ్లోకి వెళ్ళి పెట్టుకో, అర్థమైందా అని బాలు అంటుంటే, ఏంట్రా ఇప్పుడు ఇదో కొత్త బాబా, అంటే ఇది ఇంట్లో ఏం పనులు చేయదా, బయటికి వెళ్ళి స్కూటీ మీద ఊరేగుతుందా అని ప్రభావతి అడుగుతుంది. అవును ఊరేగుతుంది, ఇప్పుడు నీకేంటి, నీకులాగా మా ఆవిడేమి డ్యాన్స్ క్లాస్ పెట్టి ఈగలు తోలుకోవట్లేదు, మా ఆవిడ ఎంతో కొంత సంపాదిస్తుంది, నీ డొక్కులో డ్యాన్స్ క్లాస్కి నాకు కవర్లు చెప్పకేంకా అని బాలు అంటుంటే, రేయ్ నా క్లాస్ ఎగతాళి చేసావో, స్టూడెంట్స్ వచ్చి డ్యాన్స్ చేస్తే అది క్లాస్ అంటారు, ఏదో నువ్వు ఫ్రీగా పెట్టావు ప్రస్తుతానికి, ఆ ఫ్రీనెస్ కోసమే పిల్లలందరూ వచ్చేసారు, ఆ ఫ్రీ అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు, అప్పుడేం చేస్తావు అనిక బాలు అడుగుతాడు ప్రభావతిని. ఆ స్టూడెంట్స్ వెళ్ళలేకపోయాక అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటుంటే, అబ్బాయి ఏవండి ఏంటండి పొద్దున్నే గోల, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, రాత్రంతా ట్రావెల్ చేసి వచ్చారా, పొద్దున్నే మళ్ళీ అత్తయ్య గారితో గొడవ పెట్టుకోవాలా, వెళ్ళండి వెళ్ళి స్నానం చేయండి అని మీనా అంటుంటే, అబ్బా వచ్చావా మహానటి, ఇప్పటిదాకా వాడిని నా మీద కుసుకొలిపేసి ఇప్పుడు వచ్చి ఆపేస్తున్నావా, వాడిని రెచ్చగొట్టేది నువ్వే కదా అని ప్రభావతి అంటుంటే, అవును నేనే కిందకి వెళ్ళి మీద గొడవ పెట్టుకోమని చెప్పానులే కానీ మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు స్నానం చేయడానికి. ఏంటే
వెటకారంగా మాట్లాడుతున్నావు? మరి మీరు మాట్లాడే మాటలు ఏమన్నా మమకారంగా ఉన్నాయా? మీరు వెటకారంగానే మాట్లాడుతున్నారు. ఆయన్ని ఒకళ్ళు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని మీకు బాగా తెలుసు. నన్నేమన్నా అలా అంటే ఆయన రెచ్చిపోతారని కూడా మీకు తెలుసు. తెలిసి కూడా రివర్స్‌లో అడుగుతున్నారంటే ఇంక మిమ్మల్ని ఏం చేయలేను అని ఇంక కిచెన్ రూమ్‌లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది ప్రభావతికి మీనా అయితే. అప్పుడే శృతి కూడా వచ్చి, మీనా నాకు కూడా కొంచెం కాఫీ పెట్టవా? హెడేక్ వచ్చేస్తుంది అని ఇక శృతి అయితే ప్రభావతి పక్కనకి వచ్చి కూర్చుంటుంది. ఏమైందమ్మా? ఎందుకు తలనొప్పి వస్తుంది? అదేం లేదా ఆంటీ, నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకనే ఇలా హెడ్ నొప్పి వస్తుంది అని చెప్పేసి శృతి అంటుంటే అప్పుడే ఇక రవి వస్తాడు బయట నుంచి. ఇప్పటికైందా రవి నీకు? రాత్రంతా ఫుల్గా పనున్నట్టుంది నీకు, కొంచెం రిలాక్స్ అవ్వి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఇక శృతి చెప్తుంటే, శృతి రెస్ట్ తీసుకోవాలి, నైట్ అంతా ప్రిపేర్ చేసి చాలా చిరాకు వచ్చేసింది నాకు, ఆ కిచెన్ రూమ్లో మగ్గిపోయాను, వెళ్ళి అర్జెంట్గా పడుకోవాలి అని ఇక రవి అయితే వెళ్ళి పడుకుంటాడు. ఏంటమ్మా వీడు రాత్రి ఇంటికి రాలేదా? లేదా ఆంటీ, నైట్ అంతా కుకింగ్ ఉందంట, అందుకని కస్టమర్స్ ఎక్కువ ఉన్నారని రవిని రాత్రి రారని చెప్పేసి ఇంక అక్కడే ఉండిపోయాడు. సరే అని నేను కూడా ఇగో ఇప్పుడు వచ్చాడని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే ప్రభావతికి, అవునా ఏంటో వీడికంటే ఒక రెస్టారెంట్ ఉంటే బాగున్ను, ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, వాడు ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు వెళ్ళొచ్చు, ఆ దేవుడు ఎప్పుడు చూస్తాడో ఏంటో అని ఇక ప్రభావతి అయితే శృతిని చదవడానికి ఇక కావాలని అంటుంది. ఇంకా మా రెస్టారెంట్కి చాలా టైం ఉందంటీ, అలా అయితే ప్రతి ఒక్క మనిషి ఏదో విధంగా కోరుకుంటాడు, ఇంకెవరి కింద పని చేయడానికి మనుషులు లేకపోతే ఆ ఓనరే వంట చేసుకోవాలి, ఆ ఓనరే ప్లేట్లు పెట్టాలి, ఆ ఓనరే టిఫిన్లు పెట్టాలి, అన్నీ అందులో సర్వ్ చేయాలి. మీకు ఇంకా అర్థం కాటదేమో ఈ సమాజం గురించి. మెల్లగా ఎదుగుతాడు మా రవి. మా అమ్మ నాన్న ఇచ్చే కష్టచేతంతో వద్దని చెప్పేసి అన్నాడు రవి. తన కాలు మీద తను బతుకుతున్నాడు కాబట్టి తనే తీసుకుని తన డబ్బులతో తనే కట్టుకుంటాడు అన్నాడు రెస్టారెంట్. అలా చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? ఇప్పుడు ఈ కాలంలో అత్తవాళ్ళు సొమ్ము దొబ్బేయడానికి చాలామంది ఉన్నారు, అచ్చమ్మ పెద్ద కొడుకులాగా. కానీ రవి అలా కాదు, రవి తన కాళ్ళ మీద తను బతుకుదామని అనుకుంటాడు ఎప్పుడు చూసినా అని శృతి అంటుంది. తినకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి రవి చేత రెస్టారెంట్ పెట్టించేద్దామని చెప్పేసి అనుకుంటే తినేంటి అలా మాట్లాడుతుంది? సర్లే, ఎప్పటికప్పుడు వీళ్ళే మారుతారు, అప్పుడే వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు వాడు కూడా, అప్పుడు తెలుస్తుందిలే అని ఇంకా మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. సరే ఆంటీ, నాకు డబ్బింగ్కి టైం అయింది, నేను వెళ్తున్నాను అని బాయ్ మీనా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, ఏ శృతి కాఫీ అడిగావు కదా, ఓ సారీ మీనా మర్చిపోయాను అని ఇక కాఫీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి అయితే. అప్పుడే రోహిణి మనోజ్ కూడా కిందకి వస్తారు. మీనా కాఫీ ఇవ్వా అని ఇక రోహిణి అడుగుతుంటే మీనా మాత్రం కాఫీ పెట్టకుండా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. అదేంటి మీనా నాకు కాఫీ పెట్టట్లేదు ఏంటి అత్తయ్య అని ఇక ప్రభావతికి చెప్తుంది రోహిణి అయితే. ఏయ్ కాఫీ పెట్టవే, నేను ఏ అన్నా కాఫీ పెట్టను, ఎవరినన్నా కాఫీ పెట్టను, నా పని నేను చేసుకుంటాను, వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి కదా వాళ్ళని కాఫీ పెట్టుకోమని చెప్పండి అని ఇక మీనా అంటుంటే, ఏంటే కొవ్వు ఎక్కువైందా అని ప్రభావతి అంటుంది. అవునత్తయ్య బాగా ఎక్కువైంది, నిన్న జరిగిన దానికి నాకు చాలా బుద్ధొచ్చింది, నా పనులు నేను చేసుకుంటే చాలా చాలా మంచిదని నిన్న ఎవరో నాకు క్లాస్ కూడా పీకారు, అందుకని నా పనులు నేను చేసుకుంటాను, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోమని చెప్పండి. మళ్ళీ నేను అందులో ఏమో కలిపేశానో లేకపోతే నా వల్లే ప్రెగ్నెన్సీ పోయిందనో ఏదో ఒకటి మళ్ళీ కహానీలు చెప్పడం ఎందుకు అత్తయ్య, వాళ్ళని చేసుకోమని చెప్పండి అని ఇక మీనా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంటంటే ఇది, కనీసం కాఫీ పెట్టడం కూడా తప్పేనా అని ఇక రోహిణి అంటుంటే, మరి నిన్న గొడవ జరిగింది కదమ్మా, ఇద్దరం కలిసి దాన్ని తిట్టాం కదా, మళ్ళీ నీకు కాఫీ ఎలా పెడుతుంది అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అవును అది నిజమే, సర్లే తను పెట్టకపోతే నేనే పెట్టుకుంటాను అని ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంది రోహిణి అయితే. రోహిణి నాకు కూడా పెట్టవా అని ఇక మనోజ్ అడిగేసరికి సరే అని చెప్పేసి మనోజ్ కోసం పెడుతుంది. ఇక కాఫీ పెట్టి తీసుకువస్తుంది రోహిణి. ఇంకా కాఫీ తాగిన మనోజ్ అయితే, అబ్బో ఇలా ఉందేంట్రో బాబు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు మనోజ్. ఎలా ఉంది మనోజ్, బాగుందా? సూపర్ రోహిణి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏడ్రా అది సూపర్ ఉందా, ఇది నాకు కూడా ఒకటి ఇవ్వమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంది. ఇక ప్రభావతి కొంచెం తాగి, బాబు ఇదేంటి ఇంతలా ఉంది, ఇంత చేదుగా ఉంది ఏంటి అని ఇక ప్రభావతి అంటుంటే, అవునా చేదుగా ఉందా ఆంటీ, బాగుందనుకున్నానే. తను కూడా తాగి చూస్తుంది, అబ్బా చేదుగానే ఉంది నిజమే, ఏ మనోజ్ మరి బాగుందంటావే, మరి బాగాలేదంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు రోహిణి అని ఇక మనోజ్ అంటుంటే సిగ్గుపడిపోతూ ఉంటుంది రోహిణి. చాలేరా నా ముందు మీ ఏదో సరసాలు చూడలేకపోతున్నాను, కానీ బాగుందంటే బాగుందని చెప్పాలి, బాలేదంటే బాలేదని చెప్పాలి, కానీ ఇలా బాలేని దాన్ని బాగుందని ఎలా చెప్తావురా, రేపటి నుంచి రోహిణి కూడా అలాగే పెట్టి నీకు ఇస్తే రోజు తాగుతావా చెప్పు నువ్వు అని ఇక ప్రభావతి అంటుంటే, సరేనమ్మా ఆ కొటేషన్ నాకే కాదు నీకు కూడా వర్తిస్తుంది, మీనా వంట బాగున్నప్పుడు బాగుందని చెప్పు, బాలేనప్పుడు బాలేదని చెప్పు, అంతేగాని 2 చెప్పకుండా ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటావు కదా నువ్వు అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏంట్రా ఇప్పుడు నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా, లేదమ్మా నువ్వు చెప్పిన మాటకి నేను రివర్స్లో ఇంకో మాట చెప్తున్నాను అంతే నీకు అని మనోజ్ అంటాడు. ఏదో చేయండి అని ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. రోహిణి ఇక రూమ్లోకి వెళ్తుంది, తనకు ఫోన్ వస్తుందని.
ఇక మీనా కూడా పైకి వెళ్ళిపోవడంతో రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతుండగా మీనా అయితే అక్కడి నుంచి వింటూ ఉంటుంది. చెప్పు బంగారం. ఆ అమ్మా, నువ్వు ఖచ్చితంగా వాళ్ళు రావాలమ్మా, ప్లీజ్ అమ్మా. నీకు చింటూ ఫోన్ చేస్తుంటే, రే మొన్నే కదరా వచ్చాను నీ బర్త్డేకి. అవునమ్మా, ఇవాళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది, నిన్ను రమ్మని పిలిచారు. నాకు అమ్మ ఉందని స్కూల్లో అందరికీ చెప్పేశాను, అందుకని నిన్ను రమ్మని ఫోర్స్ చేస్తున్నారు ఈసారి. ఎప్పుడు ఎవరు రారు కదా, నా కోసం అమ్మమ్మ మాత్రమే వచ్చేది. ఈసారి నువ్వు కూడా వస్తావని స్కూల్లో అందరికీ చెప్పేశాను, అందుకని ఖచ్చితంగా నువ్వు రావాలమ్మా నీకు చింటూ అంటుంటే, ఇప్పుడు నా పొజిషన్ ఏం బాగాలేదురా, నువ్వు నన్ను అడగకుండా ఎందుకు అలా స్కూల్లో చెప్పేశావు చెప్పు అని ఇక రోహిణి అడుగుతుంటే, అదేంటమ్మా నువ్వే కదా నా అమ్మవి, అలా చెప్పుకోవడం కూడా తప్పేనా అని చింటూ అంటుంటే, సర్లే నువ్వేం బాధపడకు, నేను వస్తాను ఇవాళ, సరేనా? నేను వచ్చి పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కలుస్తాను, సరేనా అనిక రోహిణి చెప్పేసరికి, ఏంటి పేరెంట్స్ టీచర్ మీటింగా, తినేందుకు కలుస్తుంది, అయినా బంగారం అని పిలుస్తుందంటే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరన్నా ముందు బేబీయా అని చెప్పేసి ఇక రోహిణి గురించి మీనా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చచ్చా, ఇవన్నీ నాకెందుకు, అయినా మొన్నే కదా నాకు చివాట్లు పడ్డాయి, మళ్ళీ తన గురించి వెళ్తే మళ్ళీ నాకే పడతాయి అని చెప్పేసి ఇక మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇక రోహిణి అయితే నీట్గా డీసెంట్గా రెడీ అయ్యి కిందకి వస్తుంది. ఇక రోహిణిని చూసిన మీనా అయితే, ఏంటి ఇందక్కడ దాకా ఈ డ్రెస్లో లేదు, ఇప్పుడు డ్రెస్ మార్చింది అంటే ఎవరైనా ఉన్నారంటావు, తనకి లవర్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు అని ఇక మీనా అయితే రోహిణితో పాటు ఫాలో అవుతూ వెళ్తుంది వెనకాతల. ఏంటిది, రోహిణి పార్లర్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది, క్లయింట్స్ ఇంటికి వెళ్తుంది అనుకుంటే, ఈ పక్కన కదా మొత్తం అన్ని ఊర్లో ఉండేది, వేరే ఊరు వెళ్తుందా ఏంటి, తిను అసలు ఎంత దూరం వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అని ఇక మీనా అయితే రోహిణిని ఫాలో అవుతూ వెనకాతలే వెళ్తుంది. ఇక రోహిణి అయితే ఒక ఊర్లో ఆగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తుంది రోహిణి. ఇదేంటి సుగుణమ్మ గారు ఇల్లా ఉందే, ఇక్కడికి ఎందుకు వచ్చింది రోహిణి, అయినా రోహిణికి వీళ్ళకి పెద్ద పరిచయం ఏం లేదు కదా, ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడికి రమ్మనే అంత అవసరం వాళ్ళకి ఏముంది అనిక మీనా కూడా ఆటో దిగ్గేసి వాడు డబ్బులు ఇచ్చేసి రోహిణిని కనుక్కోవడానికి అలా వెళ్తూ చూస్తూ ఉంటుంది కిటికీలోంచి. ఏంటిది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే అప్పుడే ఇక చింటూ వచ్చి హక్ చేసుకుంటాడు అమ్మ అని. ఏంటి చింటూకి రోహిణి అమ్మనా, నేను చెప్పింది నిజమే అన్నమాట, కానీ ఇంత పెద్ద కొడుకుంటాడని మాత్రం అనుకోలేదు రోహిణికి. ఎంత పెద్ద అబద్ధం ఆడింది రోహిణి, మళ్ళీ నా మీదకి నింద వేసి తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది మనోజ్ ద్వారా అని చెప్పేసి అబద్ధాలు ఆడింది. నన్ను నానా చివాట్లు పెట్టించింది అత్తే చేత, ఇద్దరు కలిసి తిట్టారు నన్ను, ఎలాగైనా ఈ విషయాన్ని బయట పెట్టాలి అని ఇక వీణ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చింటూ, ఎప్పుడన్నా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇవ్వాలే కదా, వెళ్దామా అనిక రోహిణి అడుగుతుంటే, అమ్మ వెళ్దాం, బాయ్ అమ్మమ్మ అనిక వాళ్ళ అమ్మమ్మకు బాయ్ చెప్పేసి చింటూ మరియు రోహిణి అయితే బైక్ మీద స్కూల్కి వెళ్తారు. ఇక రోహిణి అయితే ఫేస్కి మాస్క్ పెట్టుకొని వెళ్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్కి. అమ్మ, ఫేస్కి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? అదేం లేదురా, మీ మమ్మీ అని ఎవరికి తెలియకూడదు కదా, అందుకని మాస్క్ పెట్టుకుంటున్నాను అని రోహిణి చెప్తుంటే, అదేంటమ్మా పేరెంట్స్ టీచర్కి మీటింగ్కి వచ్చిన పేరెంట్స్ ఎవరు మాస్కులు పెట్టుకోరు, నువ్వెందుకని మొహం దాచుకోవాలి, నా వల్ల దాచుకుంటున్నావా నీ మొహం అని చింటూ అడుగుతుంటే, చచ్చ నీకోసం మొహం ఎవరు దాచుకుంటారా, కావాలంటే 1000 నవ్వుతారు కానీ ఇక్కడ నన్ను చూస్తే గుర్తుపట్టేస్తారని మాస్క్ పెట్టుకుంటున్నాను అంతే, అంతకుమించి ఏం లేదురా, కావాలంటే చూడు అని ఇక రోహిణి అంటుంది. ఇక పేరెంట్స్ టీచర్ మీటింగ్కి అయితే వెళ్తుంది రోహిణి. వెళ్ళి ఇక అటెండ్ అయ్యి అలా కూర్చుని మాట్లాడేసి వచ్చేస్తుంది ఇంటికి. ఏమైందమ్మా, ఎలా జరిగింది పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి రోహిణి గురించి అడుగుతుంటే సుగుణమ్మ, బాగానే జరిగింది, వీడి గురించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా రోహిణి అని ఇక సుగుణమ్మ అడుగుతుంటే, వీడి మీద ఏ కంప్లైంట్స్ లేవు, చాలా నీట్గా ఉంటున్నాడంట, ఎవరిని కొట్టడంట, చాలా బుద్ధిమంతుడంట అని రోహిణి ఇక సుగుణమ్మకు చెప్తుంది. అమ్మ అవునా, ఇంట్లో ఇంత అల్లరి చేస్తావరా, అక్కడికి వెళ్తే మాత్రం అంత సైలెంట్గా కూర్చుంటున్నావా అని సుగుణమ్మ అంటుంటే, సర్లే అమ్మా ప్యాకెట్స్లో పెట్టేసి బట్టలు సర్దుకోండి మీరు, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవచ్చు. అదేంటి వీడు చదువు అవ్వనివ్వవే, వీడు చదువు మధ్యలో ఆపేస్తావా, ఇక్కడ స్కూల్లో ఇప్పుడే కదా నువ్వు వెళ్ళొచ్చావు, ఎంత బాగున్నాయి గ్రేడ్స్ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకని మారుస్తున్నావు నువ్వు అని సుగుణమ్మ అంటుంది. ఇప్పుడు నా బాధ అంతా బాలు మీద ఎక్కడికి వచ్చేసి మీ ఇద్దరిని చూసేసి లేకపోతే నా గురించి నిజం తెలిసేసుకుంటారని భయం వేస్తుంది, ఈ చింటూ ఎప్పుడైనా నోరు విప్పేస్తాడేమో అని భయం వేస్తుంది, అందుకనే మీరు ఇక్కడ ఉండడానికి ఏం లేదని అంటున్నాను అని ఇక రోహిణి అంటుంటే, పోన్లే ఇంకో 2-3 నెలలే కదా, వాడు స్కూల్ అయిపోయాక అప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని ఇక సుగుణమ్మ అంటుంటే, ఏమో నాకు తెలియదు ఇప్పుడే వెళ్ళిపోదామని రోహిణి అంటుంది. అరే చెప్తే వినవేంటి, వాడు స్టడీస్ దెబ్బతింటాయి అని ఇక సుగుణమ్మ అంటుంటే, సరే ఇంకో 2 నెలలు టైం ఇస్తున్నాను, వాడు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నా చుట్టుపక్కల వాళ్ళు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు అంటే నాకు ఇక్కడ అవ్వదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, సరే
నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం, ఇక్కడి నుంచి వచ్చేస్తాము సరేనా అని ఇక సుగుణమ్మ అంటుంది రోహిణితోటి. ఇదంతా విన్న మీనా అయితే, వా ఎంత బాగా చేసావు రోహిణి, ఇన్ని రోజులు నువ్వు ఇంత పెద్ద నాటకాలు ఆడతావా, అసలు ఇంతలా అబద్ధాలు ఆడతావని ఎప్పుడు అనుకోలేదు నేను అనిక ఈయన మనసులో అనుకుని ఇక రివర్స్లో ఇంటికైతే బయలుదేరిపోతుంది. అసలు ఇప్పుడు ఈ నిజం చెప్పాలా నేను వద్దా, ఇంత పెద్ద నిజం చెప్పానంటే రోహిణిని మొన్న చూసారు కదా, జస్ట్ అలా ప్రెగ్నెన్సీ వచ్చింది రెండోసారి అని చెప్పినందుకే అత్తయ్య చీల్చి చెండాడేసింది. ఇప్పుడు కానీ ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే రోహిణి పని ఇంక మొత్తానికి అవుట్, బయటికి గెంటేస్తుందేమో అత్తయ్య అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఏంటిది మీనా అంతలా నన్ను చూస్తుంది, మళ్ళీ ఇప్పుడేం నిజం తెలిసింది నాకు అర్థం కావట్లేదు అని ఇక రోహిణి తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే, రోహిణి ఒకసారి రా అని చెప్పేసి మీనా పిలుస్తుంది. ఏంటి మీనా, ఒకసారి రా అని చెప్పాను కదా, సరే వస్తున్నాను అని ఇక రోహిణి అయితే మీనా దగ్గరికి వెళ్తుంది. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, అసలు నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని మీనా అడుగుతుంటే, నేనేం చేశాను, పార్లర్కి వెళ్ళి వచ్చాను, నన్నంటవేంటి నువ్వు అనిక రోహిణి అంటుంటే, చచ్చే నువ్వు పార్లర్కి వెళ్ళావో ఇంకెక్కడికన్నా వెళ్ళావో నేను మొత్తం చూశానులే, నువ్వేమి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు, చింటూ నీ కొడుకే కదా, సుగుణమ్మ గారు మీ అమ్మగారే కదా, నిజం చెప్పు, ఆ చింటూని వదిలేసి నువ్వు వెళ్ళిపోయింది నువ్వే కదా, ఆ దుబాయ్లో ఉంది అక్కడ ఉందని అబద్ధాలు చెప్తున్నారు, అది నువ్వే కదా, అత్త అని చెప్పేసి అమ్మ రూపంలో ఉన్న నువ్వు అత్త అని చెప్పి వాడితో అత్త అని ప్రేమించుకున్నావు, అది కూడా నువ్వే కదా, ఎన్ని నాటకాలు ఆడి నా అబద్ధాలాడవు, ఇప్పుడు చెప్పు ఇదే నిజం కదా నువ్వు చెప్పు అని ఇక మీనా అడిగేసరికి రోహిణి అయితే షాక్లో అలా ఉండిపోతుంది. ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును నేను నిజం తెలుసుకునే మాట్లాడుతున్నాను, నిజం తెలుసుకోకుండా నేనేం మాట్లాడను, మొన్న కూడా నీ రిపోర్ట్స్ గురించి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పినప్పుడు కూడా నువ్వు చాలా తడబడిపోయావు, 10 నిమిషాలు అసలు ఏం ఆలోచించాలో తెలియక అప్పటికప్పుడు కథలేసి చెప్పేశావు అత్తయ్యకి మనోజ్కి, వాళ్ళు నమ్ముంటచ్చు కానీ నేను మా ఆయన మాత్రం నమ్మలేదు, మా ఆయన కూడా నీకోసం వెతుకుతూనే ఉన్నారు, ఇంకా ఏం తెలుస్తాయో చూద్దాము, ఇంతకు మించి ఇంకేమైనా దాచావా, అయినా నువ్వు మలేషియా నుంచి కూడా రాలేదు కదా, ఇంక అత్తయ్య గారి చేతిలో నీ పని అయిపోయినట్టే అని ఇక మీనా అంటుంటే, నన్ను క్షమించి మీనా ప్లీజ్ మీనా అని చెప్పేసి ఇక కాలు పట్టుకుంటుంది మీనాది రోహిణి అయితే. లేదు రోహిణి నేను క్షమించేదే లేదు, అత్తయ్యకి చెప్పాలి, ఇంత పెద్ద విషయం నేను దాచానంటే నన్ను అత్తయ్య గారు చాలా తిట్లు తిడతారు, నా వల్ల కాదు అని ఇక మీనా అంటుంటే, ప్లీజ్ మీనా అని అడుగుతుంది రోహిణి. చచ్చే సిగ్గుందా సిగ్గులేదా అసలు నీకు, చింటూ గారిని సుగుణమ్మ గారిని ఊరు ఆడిచ్చేస్తావా, ఆ ఊర్లో ఉంటే మేము ఇద్దరు వచ్చేస్తామని చెప్పేసి నువ్వు నాటకాలు ఆడతావా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అంటే ఇదంతా నువ్వు విన్నావా, అవును విన్నాను, సిగ్గులేదా నీకు నన్ను ఫాలో అయ్యవచ్చి నా వెనకతలు అన్ని వినడానికి నువ్వు అని రోహిణి అంటుంటే ఇంక రోహిణి చెంప పగల కొడుతుంది మీనా. ఏమన్నావు, ఏం కూసావు, ఇంకోసారి రాని, నువ్వే సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుని ఇక్కడ అందరికి దగ్గర నిజం దాచేశావు, అక్కడ నీ కొడుక్కి బాధపడుతున్నావు, మీ అమ్మని బాధపడుతున్నావు, ఇక్కడ నువ్వు కూడా బాధపడుతున్నావు, ఏ క్షణంలో ఆయన నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతూ బతుకుతున్నావు, అవసరమా అమ్మకి ఇదంతా, ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ప్రశాంతంగా ఉండాలి కానీ డబ్బున్న వ్యక్తిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అత్తయ్య గారి దృష్టిలో నువ్వు బాగుండాలి, నువ్వు ఒక రేంజ్లో ఉండాలని నువ్వు ఫీల్ అయిపోతున్నావు, అదే నిజం కానీ బయటపడిందంటే ఇక నీ పని మామూలుగా ఉండదు అనిక మీనా రోహిణికి అయితే క్లాస్ పీకుతూ ఉంటుంది. ప్లీజ్ మీనా నువ్వు చెప్పనని చెప్పు, ప్లీజ్ నాకు అది చాలు, ప్లీజ్ మీనా అని ఇక రోహిణి అడిగేసరికి, సరే చెప్పను కానీ ఈసారి నుంచి నువ్వు నీట్గా బిహేవ్ చేయి, అత్తయ్య గారితో మనోజ్తో ఇంట్లో అందరితో నీట్గా బిహేవ్ చేయి, మా ఆయనతో కూడా నీట్గా బిహేవ్ చేయి, ఏమన్నా పిచ్చి పిచ్చిగా మా ఆయన తిట్టావంటే మాత్రం వెంటనే నిజం బయటపడిపోతుంది అని రోహిణికి చెప్తుంది మీనా. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. మా వీడియోని ఇప్పటివరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.